పండగ పూట నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నాయుడుపేట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఎవరన్నది గుర్తించారా? ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చెన్నై కోల్కతా జాతీయ రహదారి విజ్ఞాని ఓజిలి మండలం రాజపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి వెళ్లేందుకోసం కుటుంబ సభ్యులు బయలుదేరారు. పండుగ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని భావించారు. చెన్నైలో ఉదయం బయలుదేరారు. కారు రాజపాలెం వద్దకు సమీపించేసరికి కారు ముందర టైరు పంచర్ అయింది. దీంతో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో ఈ దాదాపు 120 కిలోమీటర్ వేగంతో కారు వస్తుండడంతో ఒక్కసారిగా లారీ కిందకి వెళ్లిపోయింది. కారులో సిమెంట్ లోడ్తో పాటు ఇతర పరికరాలు రవాణా చేస్తున్నారు. ఈ వేగానికి మంటలు రాజుకోవడంతో లారీతో పాటు కారు కూడా తగలబడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కొద్దిసేపటి క్రితం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. కారు చాలా టైర్ పంచర్ కావడంతోనే వేగంగా రావడము, అదుపు తప్పడంతో లారీని ఢీకొంది. మంటలు కూడా కొద్దిసేపటి కదా ఇప్పుడే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక బాడీ కూడా మంటల్లో కాలిపోయినట్టు మనకు తెలుస్తోంది. మొత్తం మీద చాలా ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంటారండి. థ్యాంక్ యూ అమర్.